గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగల సాల్మన్ గారు. ముఖ్యంగా చాలామందికి మిడిల్ క్లాస్ లెవెల్ దాటాలి, కాస్త బెటర్గా బ్రతకాలి, సొసైటీలో రిచ్ ఫ్లేవర్ అంటే ఎలా ఉంటుందో చూడాలి, కార్లు, మంచి ఓన్ హౌస్, ఇవన్నీ ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి స్ట్రాటజీస్ అనేవి కొన్ని చెప్తాను అని సార్ చెప్పారు. సో అవేంటో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చెప్పిన విధంగా చాలామందికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మార్చుకోవాలని అంటూ ఉంటుంది. కొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలి, ఒక లెవెల్ ఎదగాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది. బట్ చాలామంది అది రీచ్ అవ్వలేరు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? వాళ్ళు కాస్త బెటర్ ఆర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా స్ట్రాటజీస్ చెప్తారు? చూడండి విరాట్ గారు, ఇప్పుడు ఒక గ్రామం ఉంది, లేదంటే ఒక పట్టణం ఉంది, ఒక భూస్వామి ఉన్నాడు, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, పేరు ప్రఖ్యాలు, 10 ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, ల్యాండ్ అతని చేతిలో ఉంది. అతను కౌలుకి ఇచ్చాడు. అతను చేయడు కదా, జనరల్గా కౌలుకి ఇస్తారు. కౌలుకి ఇచ్చారనుకోండి, ఒక పేద వాళ్ళకి, పేద రైతుకో, పేద కూలీకో. ఇతను కౌలు చేసిన తర్వాత, అంటే దాన్ని పండించిన తర్వాత, సంవత్సరం కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, కొంతకాలం చేసిన తర్వాత ఎప్పటికైనా ఆ భూమికి ఓనర్ అవుతాడా అతను? అంటే ఆ కౌలుకు చేయటం వల్ల ఆ భూస్వామి అతను ఓనర్ చేస్తాడా? చేయడు కదా. సపోజ్ ఒక కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాం, 1 ఇయర్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు. చేయటం వల్ల 10 ఏళ్ళు అంటే ఒక కంపెనీలో చాలా కాలం చేసినట్టు. ఓనర్షిప్ ఇస్తాడా ఆ కంపెనీ ఓనరు? ఎవరు? సో ఇప్పటికీ ఎంప్లాయ్ లాగా ఉండాలి, ఎప్పటికీ కౌలు రైతు లాగానే ఉండాలి. ఇది భూస్వామ్య వ్యవస్థ. అయితే కంపెనీలో ఓనర్షిప్ రావాలంటే, లేదంటే ఒక పేదవారు, మధ్యతరగతి వారు ధనవంతులు కావాలంటే మనకున్న ఒక మార్గం క్యాపిటల్ మార్కెట్స్, క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే పెట్టుబడి వ్యవస్థ. పెట్టుబడి వ్యవస్థ ఎక్కువ యూకేలో, అమెరికాలో బాగా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మన దేశంలో కూడా స్టాక్ మార్కెట్ వల్ల క్యాపిటలిజం అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకు ఏదో కంపెనీ చెప్పాను, సపోజ్ ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఎంఆర్ఎఫ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్లో ఓనర్ అవ్వాలంటే మీరు అవ్వచ్చా? అవ్వలేరా? నాట్ పాసిబుల్. అవ్వచ్చు. ఎంప్లాయీ అయితే అవ్వలేము. ఎంప్లాయీ మీరు ఎంఆర్ఎఫ్లో ఓనర్ అంటే అవ్వచ్చు. ఎలా? సపోజ్ మీరు కిమ్స్లో ఉద్యోగం చేస్తున్నారు, కిమ్స్లో ఓనర్ అవ్వచ్చా? అవ్వలేవా? పని చేస్తూ ఎలా అవుతారు సార్? అవ్వచ్చు. పని చేస్తూ. మీరు ఐడ్రీమ్లో చేస్తున్నారు, సపోజ్ ఐడ్రీమ్ కాదు, ఎనీ ఛానల్లో పని చేస్తున్నారు. ఓకే. ఓనర్ అవ్వచ్చా? అవ్వలేమా? అంటే యాజ్ అన్ ఎంప్లాయీగా కొన్ని కంపెనీస్లో అవ్వలేము, కొన్ని కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అని ఉంటాయి. ఓకే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోలేరు. ఇప్పుడు మీరు నేనేమంటున్నాను, ఈ ప్రైవేట్ ఛానల్స్ కాకుండా సపోజ్ మీరు ఎన్డీటీవీలో ఓనర్ అవ్వాలనుకోండి, మీరు ఓనర్ అవ్వచ్చు. పార్ట్ ఓనర్ అంటారు. పార్ట్ ఓనర్ అంటే నేను ఫుల్ ఓనర్ కాదు, ఓనర్షిప్ అంటే పార్ట్ ఓనర్. ఎప్పుడు కూడా ఒక కంపెనీలో ఓనర్స్ కోట్ల మంది ఉంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కోట్ల మంది ఉంటారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఓన్లీ లిమిటెడ్, అంటే ఆ కంపెనీ పెట్టిన వ్యక్తి, వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులే ఉంటారు ఓనర్స్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది, ఎంఆర్ఎఫ్లో మనం ఒక్క షేర్ కొంటే కూడా మనం ఒక పార్ట్ ఓనర్. కిమ్స్లో మనం ఒక్క షేర్ కొంటే కూడా మనం ఒక పార్ట్ ఓనర్. ఎస్బీఐ బ్యాంక్లో మనం ఒక్క షేర్ కొంటే కూడా మనం ఒక పార్ట్ ఓనర్. అంటే మన దేశంలో ఒక 5,000 కంపెనీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే విరాట్ గారు, పేదవారు, మధ్యతరగతి వారు కౌలు చేసుకుంటే మీరు ఎప్పటికీ భూమికి ఓనర్ కాలేరు, అంటిల్ అన్లెస్ మీరు కొంటే తప్ప. ఒక చిన్న కంపెనీస్లో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు జాబ్ చేస్తే మీరు ఎప్పటికీ ఓనర్ కాలేరు.
ఓకే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి మీతో బంధుత్వం కలుపుకుంటే తప్ప. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో క్యాపిటలిజంలో ఉన్న గొప్ప మహత్యం ఏమిటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు ఓనర్ కావాలంటే మీకు ఏ అర్హత అవసరం లేదు. జస్ట్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకొని షేర్ కొనుక్కుంటే మీరు బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్లో ఓనర్స్ అవ్వచ్చు, సిమెంట్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, అంబుజా కావచ్చు, ఏదైనా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ టాటా స్టీల్ లాంటి కంపెనీస్లో ఓనర్స్ కావచ్చు, టాటా మోటార్ రంగ పరిశ్రమలో కూడా ఓనర్ కావచ్చు. అంటే క్యాపిటలిజం ద్వారా మధ్యతరగతి వారు పేదవారు ధనవంతులు అవడానికి మిక్కిలి అవకాశం ఉంది. అందులో ఓనర్స్ అయిన తర్వాత మీ యొక్క కంపెనీస్కి బాగా లాభాలు వస్తే యాజ్ ఇట్ ఈజ్గా లాభాలను వాళ్ళ పేపర్లో వేయాలి, ఎన్ఐసి వెబ్సైట్లో పెట్టాలి, సెబీకి చెప్పాలి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం, ఎంత లాభాలు వచ్చినాయి, షేర్ హోల్డర్స్కి ఎంత పంచుతున్నాము అని అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలి. ఒక్క తప్పు చెప్పినా కానీ సెబీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. సో మనం ఏమంటాం, క్యాపిటలిజంలో మీరు ఓనర్షిప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏమిటి నష్టం? క్యాపిటలిజం నష్టం ఏమిటంటే క్యాపిటలిజంలో కొన్ని కంపెనీస్ యొక్క షేర్స్ విపరీతంగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ఏ చెప్పాను. ₹1,00,000 పైన ఒక షేరు. అంటే ఆర్డినరీ పర్సన్ నెలకు ₹1,000 కట్టేవాళ్ళు కొనలేకపోవచ్చు. రెండవది ఏమిటి, చాలా కంపెనీస్ 5,000 కంపెనీస్ ఉన్నాయి మన దేశంలో. కొన్ని కంపెనీస్ కొత్తగా వస్తూ ఉంటాయి, ప్రజల నుంచి డబ్బు తీసుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుని. కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎట్లా వెళ్ళిపోతాయి? మనం బిజినెస్ చేసినప్పుడు నష్టాలు ఎలా వస్తాయో వాళ్ళు చేసినప్పుడు కూడా కొంతమంది ఈ కాంపిటీషన్లో సర్వైవ్ కాలేక వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది స్కాములు చేసి అందులో ఉన్న పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వ్యక్తులు అంటే డైరెక్టర్స్ స్కాములు చేసి కొంత అనైతిక కార్యకలాపాలు చేయటం వల్ల కంపెనీస్కి నష్టాలు రావటం వల్ల షేర్ వాల్యూ తగ్గటక పడతారు. షేర్ వాల్యూ ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు నేను మధ్యతరగతి వారు సామాన్యమైన ప్రజల గురించి ఏం చెప్పాను, మీరు షేర్స్ కొనుక్కోవచ్చు, ఓనర్స్ అవుతారు. మీకు ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉందా? ఎంతకాలం ఉంచుకోవాలని? 100 ఏళ్ళు ఉంచుకోవాలని ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా? 10 ఏళ్ళు ఉంచుకోవాలని రిస్ట్రిక్షన్ ఏముందా? అంటే షేర్ హోల్డర్కి రిస్ట్రిక్షన్ ఏమి? మీరు ఈరోజు కొనుక్కున్నారు, తరాలు ఉంచుకుంటారా మీ ఇష్టం, 10 ఏళ్ళు ఉంచుకుంటారా మీ ఇష్టం, 10 రోజులు ఉంచుకుంటారా మీ ఇష్టం. అయితే ఎప్పుడైతే కంపెనీస్లో స్కామ్స్ అవుతాయో విరాట్ గారు, షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, ఈ కంపెనీ ఫ్రాడ్ ఉంది, స్కామ్ అయింది, నాకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తారు, అందరూ అమ్మేస్తారు. అందరూ అమ్మి కొనేవాళ్ళు లేకపోతే అవుద్ది, షేర్ వాల్యూ పడిపోతుంది. ఇట్లా నష్టాలు వచ్చే అవకాశం. క్యాపిటలిజంలో మీరు ఒక్కసారి కంపెనీస్లో ఓనర్స్ అయ్యాక అయితే విపరీతంగా లాభం పొందుతారు, లేకపోతే మీ షేర్ వాల్యూ పడిపోయి నష్టం ఉంటుంది. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే ఈ సమస్య లేకుండా పేదవారికి మధ్యతరగతి వారికి ఈ సమస్య లేకుండా మనం ఏం చెప్తున్నాం అంటే సేవింగ్స్లో పెడితేనేమో వడ్డీ ఎక్కువ రావట్లేదు, కానీ మీరు ఓనర్ అవ్వాలి, మీ స్టేటస్ మారాలి. సో నేనేం చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం? భారతదేశంలో రెండు సూపర్ ఇన్వెస్ట్మెంట్స్, ఒకటి రియల్ ఎస్టేటు, 2 ఈక్విటీస్. రియల్ ఎస్టేట్లో ప్రోస్ కాన్స్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే సామాన్యమైన వ్యక్తి నెలకు ₹1,000 కట్టే వ్యక్తి రియల్ ఎస్టేట్లో ఓనర్ ఎప్పటికీ కాలేడు. రెండో డిసడ్వాంటేజ్ ఏమిటంటే మీకు అవసరం వచ్చింది, గజం ₹1,00,000 ఉంది, మీకు అవసరం వస్తే 80,000 అడుగుతారు, 70,000 అడుగుతారు, మీకు అవసరం కాబట్టి. అడ్వాంటేజ్లు ఉన్నాయి. అంటే ధనవంతులకి రియల్ ఎస్టేటు సూటబుల్, మన దేశంలో భూమి మీద ఇళ్ళ మీద ప్రేమ. కానీ మనం కామన్ మ్యాన్ని, మధ్యతరగతి పేదవాళ్ళని ధనవంతులు కావాలంటే మనం ఏం చెప్తారంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ కావాలి. అది ఒకే కంపెనీస్లో పెడితే మీకు మీ డబ్బు పోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు గవర్నమెంట్ ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే క్యాపిటలిజంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవడో డబ్బు తీసుకొని ఏదో చేసి వెళ్ళిపోయి. ఇక్కడ ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మోసము లేదు, పారిపోయి వెళ్ళిపోవడం లేదు, సెబీ అండర్లో ఉంటాయి. సో వీటిని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది. రెండవది ఏమిటంటే విరాట్ గారు,
ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు కొనకపోయినా మీకోసం 50 కంపెనీస్లో స్టాక్స్ కొంటారు. మీరు 50 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. మీకోసం కంపెనీస్ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక పేదవాడు మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు అవ్వాలంటే క్యాపిటల్ మార్కెట్స్లోకి రావాలి. అంటే క్యాపిటల్ అంటే పెట్టుబడి పెట్టి మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లోకి రావాలి. అది కూడా ఒక కంపెనీ 2 కంపెనీలు తీసుకుంటే నష్టపోతారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకోవాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తీసుకోవాలి. మరి ఇక్కడ ఖచ్చితంగా పెరుగుతాయా, రిస్క్ ఉండదంటే రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం మీరు ఒక లక్ష్యం గోల్ ఓరియంటెడ్గా మీరు పెడితే ఒక 10%, ఒక 12%, ఇంకో అంటే ఒక లక్ష్యం నెరవేర్చడానికి ఒక పేదవారు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ క్యాపిటల్ మార్కెట్స్లో ఉంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల డబ్బే మీకు డబ్బును సమకూర్చుతుంది. మీకోసం 50 కంపెనీస్లోని వ్యక్తులు, 50 కంపెనీస్లోని మేనేజర్స్, 50 కంపెనీస్లోని డైరెక్టర్స్ అందరు మీకోసం పనిచేస్తారు. ఒక్కటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్. నా ఇంటి పక్కన వాడు ఇల్లు కట్టుకుంటే నాకు హ్యాపీ. ఎందుకో తెలుసా? నా ఇంటి పక్కన వాడు ఇల్లు కట్టుకుంటే సిమెంటు కొంటాడు, నా సిమెంట్ షేర్లు పెరుగుతాయి. స్టీల్ కొంటాడు, నా స్టీల్ షేర్స్ ఉంటాయి. పెయింటింగ్ అంటే వాడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుపడుతుంటే ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగుపడతారు. నా దేశ జీడిపి పెరుగుతుంది, నేను బాగుపడతాను. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎంత ప్లేస్ అయితే మీరు అంత ఆనందిస్తారు, మీ డబ్బు పెరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, మీరు ధనవంతులు అవుతారు. వండర్ఫుల్ సార్. అండ్ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ విధానం ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవాలి ఎలా అనేది అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నా సరే మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డైరెక్ట్ గారు.